హాయ్ పిల్లలు, నా పేరు ప్రవీణ్. మీకు కుండలు తయారు చేయడం నేర్పించడానికి వచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ మట్టిని ఎందుకు మిక్స్ చేస్తానో అనిపిస్తా లేదా? ఈ మట్టి మనకు కుండ తయారు చేయడానికి కన్వీనియంట్గా ఉండాలి, మన చేతులకు స్మూత్గా రావడానికి. అందుకోసం మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఎవరిది కెమెరాలో కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ వాయిస్ సరిపోదా సార్? మరి ఇంకేం మైక్ ఓకేనా? మనం కుండలు తయారు చేసేదాన్ని పోట్రీ వీల్, ఇది సారీ అంటారు, కుమ్మరి సారీ. ఇది వరకు పెద్దది ఉండే, చాలా పెద్దది, కట్టెది పెట్టి తిప్పడం ఇలాంటి ప్రాసెస్ ఉండే. ఎట్లా బండి చక్రం ఉంది అంత సైజులో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మోటార్స్ వచ్చినాయి. ఈ మోటార్ తోటి చిన్న చిన్న చేయండి ఒకటి దీంతో వేరే మట్టే మనము మన లోకల్లో దొరికే క్లే గురించి చెప్పనా? మనం కుండలు తయారు చేయడానికి చెరువు నుండి బంకమట్టి తీసుకొచ్చుకోవడం జరిగింది. నల్లమట్టి, రాగడి మట్టి అంటారు దీన్ని. ఇసుక లేకుండా, గరుగు లేకుండా, మొరం లేకుండా స్మూత్గా ఉండే మట్టి తీసుకొచ్చుకోవాలి మనం కుండలు తయారు చేయడానికి. దాన్ని స్పాంజ్ జల్లెడ ఉంటుంది కదా, జల్లెడతోటి వడబోసుకోవడం, అది కొంచెం ఎండిపోయిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని కుండలు తయారు చేయాలి. అప్పుడు కంప్లీట్గా కుండ తయారు చేయడానికి మనకు క్లే తయారైనట్టు. ఈ సారీలో కూడా మట్టి అనేది మిడిల్లో వేసుకుంటేనే మనకు ప్రాపర్గా వస్తుంది, అంటే కరెక్ట్ షేప్లో వస్తుంది కుండ. అటు ఇటు బెండ్ అయింది అనుకోండి సరిగా రాదు. దాన్ని కరెక్ట్ ప్రాపర్లో ఉంచాలి. దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ హ్యాండిల్ చేయాలి స్మూత్గా. కొంచెం పక్క పెట్టను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక రస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేద్దాం. మీ ఊర్లో ఉన్నారా చేసేటోళ్ళు? చూసి ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇప్పుడు మాట్లాడుతూనే పడుతుంది కదా. కుండ తయారు చేద్దామా? నీకేం కావాలి? గురికి కావాలా? ఫస్ట్ ఎవరు? ఏం కావాలి నీకు? నువ్వే తయారు చేయాలి. ఎలాంటి కుండ తయారు చేస్తావు? దీన్ని ఇలా స్మూత్గా పట్టుకోవాలి. నిమ్మలంగా పట్టుకొని స్మూత్గా పట్టుకొని 2 ఫింగర్స్ తోటి పట్టుకుంటా, 2 ఫింగర్స్ తోటి ప్రెస్ కరెక్ట్ షేప్లో ప్రెస్ చేయాలి. మీకు గురికి కావాలనుకో లోపలి కనాలి ఈ 2 ఫింగర్స్. దీపం తయారు చేయాలనుకో కొద్దిగా పెట్టుకున్నాను. ఓకేనా? ఫస్ట్ వాటర్ పెట్టుకో చేతులకి. కుండ తయారు చేయడానికి మనకు వాటర్ కంపల్సరీ. చేతులు గట్టిగా ప్రెస్. ఏం కావాలి నీకు? దీపమా? చిన్నగా కొట్టాలి. పెద్ద దీపం కావాలా? చిన్న దీపం చేద్దాం. స్టాండ్ దీపం చేద్దామా? కరెక్ట్.
పక్షులకి వాటర్ పెడతారు చూడండి, అంత పెద్దది కావాలా కదా సమ్మర్లో. అంతే ఉంది వాటి దగ్గర. ఇంకప్పుడు కింద లోపల నుంచి ఇంకా చేయాలి. ఏడి వినయడి పోయింది అండ్ ఇది పాడవట్లేదు కూడా, అది అట్లాగే ఉంది స్ట్రక్చర్. కానీ ఇది చాలా లావు ఉంది. ఇంత లావు అవసరమా? అదే పచ్చడి చేయొచ్చు కదా. ఇది అయిపోయింది. ఇంత పచ్చడి అయిపోయింది.